తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. టైం 7 అవుతుంది. రెడీ అయ్యి స్టేషన్కి వెళ్ళాలి. బస్ స్టేషన్కి ఫుల్ నిద్ర వస్తుంది. ఒక 1 అవర్ కిందే వెళ్ళాల్సింది ఇప్పుడు కూర్చొని రెడీ అవుతున్నాం అనమాట వెళ్ళడానికి. సో ఇప్పుడు రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం అనమాట. లగేజ్లో ఆల్రెడీ ఒక లగేజ్ మా చెల్లి ఇంకా డాడీ తీసుకెళ్ళిపోయారు. చెల్లి ఇంకా నాన్న అనాలేమో, డాడీ వాడిని వాళ్ళు బూత్ చేస్తారు. డాడీ అంటే పెద్ద ఏజ్ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు కదా, వాళ్ళని షుగర్ డాడీ అంటారు. స్టార్ట్ అయిపోయాం. నాన్న ఇంకా మా చెల్లి అయితే వేరే లగేజ్ తీసుకెళ్ళిపోయారు అనమాట. మేము ఇంకొక లగేజ్ తీసుకుని స్టార్ట్ అయిపోతున్నాం. యాజ్ యూజువల్ వీఆర్ ఆల్వేస్ లేట్. 7 o'clockకి వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు టైమ్ 8 అయింది. 1 hour లేట్. మా అమ్మ కొత్త హ్యాండ్ బ్యాగ్ కొన్నదనమాట. నాకేమంటే పెద్ద షో చేస్తుంది. ఎప్పుడు ఇదే కుర్తీలో ఉంటావా అని అడగండి. మా అమ్మ నాకు కొనిపించలేదు, మరి ఏం చేద్దాం. ఇది ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పురాతనమైన బ్యాగ్. తెలిసిందే ఇక మిడిల్ క్లాస్ విషయాల గురించి. మస్తు సార్లు హ్యాండ్ ఇచ్చింది. స్టిల్ డిహైడ్రేటెడ్ ఉన్నా. బాయ్ బాయ్. ఏం లేదు, మళ్ళీ ఎల్లుండే వచ్చేస్తాం. అది ఎట్లా సౌండ్ వస్తుంది చూడు మమ్మీ. ఏం వర్షమో ఏం రోడ్లో. మన కుటుంబ సామాన్ అంతా మోస్తుంది కదా ఈ బ్యాగ్. కాసేపు వెయిట్ చేసిన తర్వాత బస్సు వచ్చేసింది, ఎక్కేసాము. అలా ఒక 1 hour స్పెండ్ చేసిన తర్వాత 12 seconds later బస్ స్టాప్ కూడా వచ్చేసింది. ఇదేం బస్ స్టాండ్ తెలీదురా, తెలిసినా చెప్పను, ఏం చేస్తావురా. MGBS బస్ స్టాండ్కి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా MGBS బస్ స్టాండ్కి వచ్చేసిన తర్వాత అలా నడుచుకుంటూ విజయవాడ బస్ కోసం చూస్తే అక్కడ ఒక బస్సు ఉండింది. త్వరగా వెళ్ళేసి ఎక్కేసాము. దెన్ పైన సూట్ కేసెస్ సదురుకొని నాకు కావాల్సిన విండో సీట్లోకి వెళ్ళి కూర్చుంది. క్రింజ్ చేస్తున్నా నేను. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే. మా అమ్మ నాన్న అయితే మా ఇద్దరికంటే ముందు సీట్లో కూర్చున్నారు అండ్ నేను మా చెల్లి వెనక సీట్లో కూర్చున్నాం. ఇక్కడ నేను సీట్ని వెనక్కి అనడానికి చాలా కుస్తీలు పడ్డాను అనుకోండి. మా చెల్లి మా అమ్మ నాన్న వాళ్ళకి ఏదో గాసిప్స్ అయితే చెప్తుంది. బ్యాగ్ ఇక్కడ పెట్టాలి అంటే నా నెత్తి మీద పెట్టు అని చెప్పాను. నిజంగానే తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టింది. ఇంకా బస్ స్టార్ట్ అయిపోయింది. MGBS నుంచి విజయవాడకి స్టార్ట్ అయిపోయాము. 2 గంటలు ఆలోచించి ఎండ తగిలే సైడే కూర్చున్నాం. తెలుగు ఇంటి ఇలా ఎందుకు పెట్టినా అడగండి, నాకు కూడా తెలియదు. బాగుంది. అరే ఏంట్రా బాబు, నిజంగానే ఈ మధ్య మెడికల్ షాప్స్ కంటే ఓయో రూమ్స్ ఎక్కువైపోయాయి అని అనుకుంటూ ఇలా బయట క్లౌడ్స్ని స్కైని చూసుకుంటూ జర్నీ స్టార్ట్ చేసాం. మధ్యలో సమోసా భయ్య సమోసే అని కనిపిస్తే 2 సమోసాలు తీసుకున్నాను అనమాట. అది ఏంటి 20కి 2 అబ్బాయిలు సమోసాలు అమ్ముకుంటే అయిపోద్దాం, ఇంకెక్కువ డబ్బులు వస్తాయి. నాకు తెలీదమ్మా. ఇక్కడ సమోసా తినడం రాలేదు గాయ, సగం కింద పడిపోయింది. హిహిహి. సర్లే ఏం చేస్తాం. ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చూస్తూ గ్రీనరీని చూస్తూ అలా హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ గడిపేశాను. దెన్ సూర్యాపేట రాగానే మధ్యలో ఆగి ఆకలిస్తుంది కాబట్టి మన ఆకలి రాజుని శాంతించడానికి మనం టిఫిన్ సెంటర్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ మీల్స్ కూడా ఉన్నాయి. మేమైతే నా ఫేవరెట్ బోండా ఆర్డర్ చేసుకొని ప్లేట్ తీసుకొని వచ్చేసి నుంచుని అక్కడ తినేసాను. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ బస్ ఎక్కేసాం. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కాసేపు కునుకు తీశాను. కుండపోతూ నిద్రపోయాను, అది వేరే విషయం. దాని తర్వాత చూస్తూనే లేచేసరికి దుర్గమ్మ టెంపుల్ అంటే విజయవాడకు వచ్చేసాం. దెన్ విజయవాడ బస్ స్టాండ్లో దిగేసి అలా నడుచుకుంటూ వెళ్ళి ఇంకొక బస్ ఎక్కామన్నమాట. మేము వెళ్ళేది గుంటూరుకి, అదే అమరావతి అండి. ఇక్కడ నేనైతే కృష్ణా వాటర్లో కాయిన్ వేయడానికి వెయిట్ చేస్తున్నాను. తర్వాత వేసాను అనుకోండి. అసలు ఈ నేచరే నేచర్ అబ్బా.
ఊరి నేచర్ చూసి ఎన్ని రోజులైందో. అక్కడ సిటీలో మొత్తం బిల్డింగ్స్ చూసి ఇక్కడ సడన్గా చెట్లు చూసే వరకు ఆశ్చర్యం వేసింది అనుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఆటో ఎక్కేసి దిగేసాం. ఇక్కడ పెద్ద డిజాస్టర్ జరిగింది. ఏంటంటే మేము ఇంటి అడ్రస్ మర్చిపోయాము. సో వాళ్ళని వీళ్ళని అడుగుతూ మొత్తం నడుచుకుంటూ వెళ్ళేసరికి ఊరు మొత్తం కవర్ చేశాను. అసలు ఎంత వింటేజ్ వైబ్స్ వచ్చాయో, వా వా వా. ఇక్కడ ఇల్లులు, ముగ్గులు, చెట్లు అన్నీ ఆశ్చర్యంగా అనిపించింది. అంటే సిటీ నుండి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, అక్కడ ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోయి ఇక్కడ ఇంత స్లో అండ్ పీస్ఫుల్ లైఫ్ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడి జనాలు మాత్రం వామ్మో ఎవరు వీళ్ళు వింత మనుషుల్లా చూస్తున్నట్టు చూశారు. నా ఫీలింగ్ అయితే ఇలా అనిపించింది అనమాట. ఫైనల్లీ ఇంటికైతే చేరుకున్నాము. కాలు కడిగేసుకొని లోపలికి వెళ్ళిపోయి చప్పిచ్చి పూజలు అయితే అద్దంలో చేస్తున్నాను అనమాట. ఇక్కడ బయటికి రాగానే మా తమ్ముడు అయితే బడ్డీ కొట్టు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇది మా బాబాయ్ వాళ్ళైతే కాబట్టి ఫ్రీగా ఏది కావాలంటే అది ఇచ్చారనమాట. ఇక్కడ నాకైతే నా ఫేవరెట్ చింతపండు స్వీట్ అయితే దొరికింది. దీన్ని ఏమంటారో తెలీదు, బట్ చింతపండుని పుల్ల కతికిచ్చి ఇస్తారనమాట. దీనిలో ఉప్పు కారం కూడా కలుపుతారనుకుంటా. పుల్లగా భలే ఉంటుంది అసలు. ఈ చాక్లెట్ చూడండి మా తమ్ముడు తీసుకొచ్చాడు. ఇది పేస్ట్ బ్రష్ లాగా ఉంది. దాన్ని అలానే డైరెక్ట్గా తినేయొచ్చు అనమాట. బాగుంది. ఇంకొక 2 తెప్పించుకొని మరీ తిన్నా. తర్వాత గోరింటాకు పెట్టుకుందాం అనుకొని ఎందుకో పెట్టుకోలేదు, తినేసి పడుకున్నా. ఆఫ్టర్ 6.5 hours ఆఫ్ స్లీప్ ది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. ఓకే బాయ్.